ఇదే అన్నమాట. వర్షం కూడా పడుతుంది, తడిచిపోయాం. ఇది బిర్లా మందిర్ అన్నమాట. ఇక్కడ షాపింగ్ వచ్చా మా అల్లుడి గడి కోసం ల్యాంబర్ని కొన్నా. ఇదన్నమాట మనం వెళ్ళాల్సింది. ఇటు ఫుల్గా ఫిల్ అయిపోయింది బ్రో, కష్టం ఎక్కలేము. బ్రో అప్పటికి ఫిల్ అయిపోయింది అనుకో, గిల్స్ ఒకటి యాడ్ చేస్తాము. గిల్స్ ఎలా ఆడేస్తుంది? ఇది ఆర్టీసీ బస్సు కాదు బ్రో. కూర్చో. అరే అయినా ఆగే పడ. హలో, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాషన్ ఎస్టీలో మై పవర్ఫుల్ హీరోస్. నేను మీ సాయి సతీష్. ఈరోజు మనం ఒక మంచి వ్లాగ్ తీయబోతున్నాం. యాక్చువల్లీ నేను షిరిడి వచ్చాను మొన్న. నిన్న దర్శనం అయింది, హారతి కూడా అయిపోయింది. సో ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అని చెప్పి వ్లాగ్ చేస్తున్నా. నాకు ఫస్ట్ టైం ఇది. ఇంతకుముందు ఇలా కెమెరా పైకెత్తి చేయాలంటే ట్రై చేద్దాం, అన్నీ చేయాలి బ్రో. తప్పదు, కాంటెంట్ క్రియేటర్స్ మనం, తప్పదు. ఇక్కడ మంచి ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ కూడా ఉంది, నాది బ్రో అని. హాయ్. అలాగే థ్యాంక్ యూ ఫర్ 500 సబ్స్క్రైబర్స్. ఇప్పుడు నాసిక్ కానీ లేదంటే త్రయంబకేశ్వరంగా వెళ్తాను, చూడాలి. అసలు ఎందుకు షిరిడి వచ్చా ఇవన్నీ కూడా చెప్తాను, ఎందుకు వచ్చాను ఏంటి అన్నది. బస్ స్టాప్ నుండి వెళ్దాం అనుకున్నాం, బస్ స్టాండ్కి వచ్చాం కానీ మనకి అర్థం కావట్లే, సెట్ కావట్లే. కాబట్టి నీట్గా వెళ్ళి ఆటో కానీ ఏదో ఒకటి బుక్ చేసుకుని వెళ్ళిపోవడమే, తప్పదు. మనకి అర్థం కావట్లేదు అక్కడ ఏ బస్ ఎక్కాలో ఏంటో. ఎంక్వైరీ వాళ్ళు అడిగితే వాళ్ళు వెళ్ళి కండక్టర్ని కూర్చో అంటాడు. కండక్టర్ కూర్చో అంటే అక్కడ ఏమో నాసిక్ అనే పోటీ కనిపించట్లే, నాకు తెలియదు కదా. మా ఊరికి వచ్చిందే సగం హిందీ, కాబట్టి ఇంకా వెళ్ళి బుక్ చేసుకోవడమే. కమన్ షిరిడి స్టార్ట్ అవ్వ ముందు రోజే మనం 500 రీచ్ అయ్యాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్ తీద్దాం. మనం అసలు ఫస్ట్ టైం కెమెరా ఎత్తి పైన ఇలా మాట్లాడడం, అందరూ డిఫరెంట్ వెరైటీగా చూస్తాం మనల్ని. కానీ ఏం చేయం, మనం కాంటెంట్ క్రియేటర్స్ ఇవ్వాల్సిందే, తప్పదు. వచ్చాం నాసిక్, వెళ్ళాలి నాసిక్, ఇంకాని వెళ్ళలేదు, వెయిట్ చేస్తున్నాం. బస్ స్టాప్కి వెళ్దా, అది కూడా అయిపోయింది. కష్టం అంటే మనకి పేర్లు అర్థం కావట్లే. సో చూద్దాం, ఎవరైనా వచ్చి పిక్ చేసుకుంటే నాసిక్ వెళ్తాం, లేదంటే మళ్ళీ మనం రూమ్ పోతాం. ఇది బిర్లా మందిర్ అన్నమాట. ఇక్కడ బేసికల్గా ఇక్కడ అలౌ చేయడం లేదు కెమెరాలు, కాబట్టి బయట నుండే చూపిస్తాం మీకు. దీన్ని బిర్లా మందిర్ అంటారు. సో బేసికల్గా దీంట్లోకి కెమెరా యాక్సెప్ట్ చేయరు అనమాట, కాబట్టి మనం లోపలికి క్యారీ చేయలేం, అందుకే బయట నుంచి చూపిస్తున్నా. త్రయంబకేశ్వరం వచ్చాం మనం. దర్శనానికి లైన్ చూస్తే అనిపిస్తుంది అమ్మ, ఫ్రీ దర్శనం. త్రయంబకేశ్వరం ఫ్రీ దర్శనం అయితే మాత్రం 3 hours 4 hours పడుతుందంట. టాక్ అండి బయట సంబంధం లేదు. ఇదైతే లైన్ చాలా మంది. త్రయంబకేశ్వరం వచ్చాం మనం. మా నాని బ్రో బాగా ఆశపడుతున్నారు ఏదో గోదావరి జన్మస్థలంకి వెళ్దామని, కాబట్టి ఆయన కోసం చూద్దాం, ట్రై చేద్దాం. దొరకడం లేదంట. త్రయంబకేశ్వరంలో దర్శనం అయితే చాలా కష్టంగా ఉంది. విఐపి పాస్ అయితే 2000 అంటున్నారు. అండ్ నార్మల్ అయితే చెప్పారు, ఏంటి లేదా నీకు అని చెప్పారు 2000 అంట. వాళ్ళకి వాళ్ళు చెప్పిందే నేను చెప్పాను బ్రో, 200 అంట, కానీ వాళ్ళు ఏమో 2000 అని చెప్పారు మరి నాతోటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా నాని బ్రో కోసం ఈ గోదావరి జన్మస్థలంకి వెళ్ళాలి కదా, మరి చూద్దాం బ్రో ఆశ నెరవేరుతుందా లేదా అని. వచ్చినప్పటి నుండి దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇదైతే లైన్ చాలా మంది. దర్శనానికి లైన్ ఇది మామూలుగా లేదు. టెంపుల్ కనిపించట్లేదు నాకు ఇప్పటిదాకా, నువ్వు ఇంత తీసుకొచ్చావు కానీ. అబ్బా అది చూస్తున్నారు కదా, అది టెంపుల్. మొత్తానికి ఆటో సెట్ చేసి మా నాని బ్రో ఆ జన్మస్థలాన్ని చూడడానికి తాతాలు ఆడేస్తున్నాడు. బాగా బ్లాగైంది. ఓకే, మొత్తానికి తహతహలాడుతూ మా నాని బ్రో జన్మస్థలాన్ని కలడానికి చూడటానికి. సరే మరి అవి ఎలా తీస్తాను చూద్దాం.
మొత్తానికి మా నాని బ్రో తను అనుకున్న సాధించాడు. పర్లేదు జన్మస్థలాన్ని కదా వెళ్దా అని ఇప్పటి నుంచో మొత్తం వచ్చినప్పటి నుండి అది పడుతున్నాడు పట్టు. చివరికి త్రయంబకేశ్వరం వచ్చి త్రయంబకేశ్వరం ఏమైందంటే ఇక్కడ లైన్ అంది చాలా పెద్దగా ఉంది. ఆల్రెడీ మీకు చూపించే విఐపి పాస్లు కూడా దొరకడం లేదు. మనకి విఐపి పాస్ అయితే దొరకడం లేదు. 200 కానీ దొరకడం లేదు. ఇక్కడ మనోడు బారాలు అడుగుతున్నాడు. మనకైతే 2 మెంబర్స్కి 500 పడింది. నార్మల్గా 600 చెప్పాడు. ఓకే పర్వాలేదు. మనకి ఇప్పుడు ఏంటంటే ఇది 1 అవర్లో అయిపోతుంది. అక్కడ చూస్తేనేమో అయ్యేలా లేదు. దర్శనం కూడా దర్శనంకి వెళ్ళాలి తప్పు, వెళ్ళకపోవడం తప్పే. బట్ మనకి దొరకడంలో చాలామంది బయట నుంచే దండం పెట్టేసుకుంటున్నారు. మేము కూడా వచ్చిన పర్పస్ కూడా ఈ గోదావరి జన్మస్థలం చూడడానికే కాబట్టి నో రిగ్రెట్స్. నేను ఆల్రెడీ వెళ్ళాను కాబట్టి త్రయంబకేశ్వరం నాకు ప్రాబ్లం లేదు. బట్ వెళ్ళని వాళ్ళు బయటనే మొక్కేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడే కలిసాను ఒక అబ్బాయి, వాళ్ళు అదే మాట చెప్పారు. అక్కడ స్టెప్స్ ఉంటాయంట. 100 స్టెప్స్ ఉంటాయి కదా. 100 స్టెప్స్ ఎక్కితే 5 मिनट का वॉकिंग है और 100 स्टेप्स. ఓకే 500 5 మినిట్స్ వాకింగ్ చేసిన తర్వాత 100 స్టెప్స్ ఉంటాయి. అవి ఎక్కేస్తే మనం గోదావరి సమझ आते हैं ना? सिर्फ हिंदी मराठी. ఓకే ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ ఏది మిస్ అవుతున్నావు. జనాలకి ఆహ్లాదకరమైంది కాంటెంట్ ఇవ్వాలి బ్రో. వెహికల్స్ కమ్మి ఆహ్లాదకరమైన కాంటెంట్ ఇవ్వకపోతే ఎట్లా? ఆనందపరచు వాళ్ళని. మస్తు ఎంజాయ్ చేస్తున్నావులే. మొత్తం ప్యాచ్ వర్క్ రోడ్ అంతా. యాక్చువల్లీ నాని బ్రో మంచి ఎంటర్టైనర్. మన లాంగ్లో సరిగ్గా రాకపోవచ్చు కానీ ఇక్కడికి మనం రావడానికి అన్నింటికి రీజన్ ఆయనే. అంతే క్రెడిట్ అంతా ఆయనకి ఇవ్వదు. మనం ఈ వ్లాగ్ క్రెడిట్ అంతా కూడా మనం నాని బ్రోకి ఇచ్చాం. ఈ 28, 29 ఆ రీజన్ చెప్పలేదు కదా మేము. 29th ఎందుకు వచ్చాను, అసలు షిరిడి ఎందుకు వచ్చానది నేను చెప్తాను. ఇక్కడ ఆటో బాగా షేకింగ్లో చెప్తాను. బికాస్ యూ విల్ మిస్ ఇట్. నిజం చెప్తున్నా బికాస్ అడ్వెంచర్ మిస్ అయిపోయినా మస్తు. మరి తర్వాత నువ్వు అక్టోబర్లో వచ్చినప్పుడు తీసుకెళ్తాను లేదో తెలియదు నాని బ్రో. ఇప్పుడైతే మాత్రం మిస్ అయినావు, మస్తు మిస్ అయినావు. నా బ్లాగ్లో చూస్తే మాత్రం నువ్వు ఇదంతాని చాలా మిస్ అయ్యావు. ఈ నేచర్ కానీ క్లైమేట్ కానీ మామూలుగా లేదు, మామూలుగా లేదు. అసలు మేఘం పట్టింది, ఈ కుదుపులు, ఈ షేకింగ్లు మామూలుగా లేదు. మనం నాన్ వెజ్ అంత బాగా చెప్పవచ్చు కానీ బాగా తీసుకుంది, బాగున్నది. ఇక్కడ ఇదంతా ఎడిటింగ్లో పోకుండా ఉంటే చాలు, లేకపోతే మనం ఏం చేద్దాం. ఇంకా ఉన్నది మన బ్లాగ్లోని. మనం ఎక్కాల్సిన మెట్లు, ఇంకా అక్కడ దర్శనం, అవన్నీ కూడా తీస్తాను. బిర్లా మందిర్ దగ్గర తీయలేకపోయా, ఎందుకంటే వాళ్ళు లోపలికి అలౌ చేయట్లేదు. తర్వాత త్రయంబకేశ్వర్ ఏమో దర్శనం అవ్వట్లేదు, బయట నుండి వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు. ఇంకేం చేయను, మొత్తం జిడ్డు అయిపోయింది. ఆడేమో బుక్ చేసుకున్న వ్యాన్ మాత్రం ఆడు నరకం చూపించాడు మాకు. నరకం మామూలుగా చూపించలే, మొత్తం జిడ్డు అయిపోయింది. ఏం క్యారీ చేయట్లేదు. మంచి మంచి ఎంటర్టైన్ కూడా అయింది. అందుకే మనకి ఎలా ఉందో తెలుసా, ప్యాచ్ వర్క్ పూరా ప్యాచ్ వర్క్ లాగా ఇది
మొత్తం రోడ్లన్నీ ప్యాచ్ వర్కే. మొత్తం వ్యూ బ్రో. బ్లాగ్ చూసావు నువ్వు? నువ్వు స్పిరిచువలే, వాళ్ళు స్పిరిచువలే, అందుకే కదా. ఏ మాటగా మాట ఇలాంటి చోట బతకలుగుతారు, బతికే అరకు, నాసిక్, కూల్ ప్లేసెస్. అలా బాగా పీస్ఫుల్గా ఉంటుంది. అది ప్యాచ్ వర్క్, పూరా బుక్ ప్యాచ్ వర్క్. సాహస వీరుడు వచ్చాడు. నువ్వే కదా వెళ్దాం కోసం టెంపుల్కి వెళ్దాం అంటే ఇది అన్నా. మళ్ళీ ఏంటి అరే చచ్చిపోతారా అంటే అలా మొదటి పోయా. ఏమైంది? చాలా బాగుంది. ఐ లైక్ ఇట్. అచ్చా వ్యూ నువ్వు సాధించావు బ్రో, నువ్వు సాధించావు. నెక్స్ట్ టైం ట్రైపాడ్ తీసుకుందాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తే వస్తుంది అంటే నేను అనుకోలేదు. ఏదో ట్రై చేద్దామని చేసాం కానీ కొంచెం కరెక్ట్గా మనం కాన్సన్ట్రేట్ చేస్తే బాగా వస్తుంది బ్లాగ్ మనకి కూడా. नेम गॉड नेम नीलकंठेश्वर
नाम क्या ब्रो? वो टेम्पल का नाम नीलकंठेश्वर। पर्वत का नाम नीली पर्वत। नीलकंठेश्वर टेम्पल सरी पूरा पैच वर्क। तमिल मूवी वो मूवी के पर वो बिल्डिंग से टच करने पर हो जाता पैचवर्क हो जाता। अच्छा ओके मेस्त्री आने पर मेस्त्री के बोलता पैचवर्क पूरा बिल्डिंग पैचवर्क वो लगा है रोड। అంత మాత్రం మేనేజ్ మనకు వచ్చిన అంత హిందీతో మేనేజ్ చేస్తున్నా, అంత మించి చేయట్లేదు। మనకు రాదు హిందీ తెలుసు, వచ్చినాయి అంత హిందీ थोड़ा మేనేజ్ करता అది మన పరిస్థితి। ఓ బ్రో ఫోన్లో వచ్చేస్తా బ్రో, నీకు తెగ వచ్చేస్తున్నాయి, నువ్వు వస్తే ప్రిన్సిపల్ని అప్పుడే వస్తున్నది। అయినా ఫోన్ చేస్తున్నా సార్, ఫోన్ చేస్తున్నాం ఇదన్నమాట మనం వెళ్ళాల్సింది ఇటు। నా బ్రో రిస్క్ చేయడంలో ముందు ఇసుక అంటాడు, మనోడు మళ్ళీ చెప్పులు కూడా వేసుకోలేదు చూసారా, అంత భక్తిపరుడు। వీళ్ళందరూ గైడ్స్ అన్నమాట। అందరు గైడ్స్ మనకి ఇస్తానంటున్నారు, గైడింగ్ ఏదో అవసరం లేదని చెప్తాం। అదే పలకలు అంట, అవి కనిపిస్తున్నాయి కదా, అవి ఎక్కంటే తీసుకెళ్తారంట వాళ్ళు మనని। మన ఏం ముసలోళ్ళం కాదు బ్రో, అని చెప్పాం, ఆ పలకలు మనం తీసుకోవట్లే। వ్యూ అదిరిపోయింది, నాకన్నా వ్యూని మీకు ఎక్కువ చూపిస్తాను। సో మనం ఎందుకు ఫొటోస్ బ్లాగ్లో మనం కన్నా ఫొటోస్ తీస్తా బ్రో, ఫొటోస్ ఆర్డర్లో వీడియోతో వస్తుంది మీకు, నో వరీస్। తీసాను బ్రో ఆల్రెడీ, నువ్వు ఇలాగ అన్నీ షో ఆఫ్ చేసుకోకూడదు। వ్యూ అదిరింది కదా, ఏమన్నా ఉందా, నేచర్ని ఎంజాయ్ చేయాలి। టిల్లు బ్రో చెప్తాడు కదా ఒకటి, నువ్వు అర్జెంటుగా హాలిడే పెట్టి నాసిక్ వచ్చే, మస్తు ఉంది। వర్షం పడ్డది మొత్తం అలా ఉందన్నమాట, కొంచెం చూసుకుని వెళ్ళండి। వర్షం వచ్చినప్పుడు అలా ఉంటుంది పరిస్థితి। गंगा गणेश जी पार्वती माता लो ऐसा 20 रुपए तक इधर निकल जाते हैं। लो ना भैया लेके जाने का ना 3 मंदिर वहाँ पर लो ना, लो भैया 20 रुपए तो ऐसा किधर निकल जाते हैं। लो ना भैया लेके जाने का ना गंगा गणेश जी पार्वती माता लो ना भैया, लो ना लेके जाने का ना, लो ना 20 के 3 लो 3 मंदिर को 3 चढ़ देने का ना। लो इतने दूर से आए तो बार थोड़ा आने वाले, चलो ना भैया लेके जाने का ना गंगा गणेश जी पार्वती माता लो, अल्लाह ना भैया लेके जाने का ना, लो ना भैया 20 के 3 है ना, लेके जाने का ना 3 चेंज नहीं है और रिटर्न में से दो ना भैया, ऊपर मिल जाते ना ऊपर नहीं चेंज कर, अल्लाह ना भैया फिर हम देंगे। लो
लेके जाने का ना 20 की 3 लो ना 3 मंदिर को 3 चढ़ जाते हैं लो ना भी ऊपर जाते हैं ना भी चेंज नहीं और भी रिटर्न से दो ना ऊपर मिल जाते चेंज लेके जाने का ना मेन टेम्पल 10 रुपीज का किसको ना बाद रामको लंड चढ़ जाते हैं मेन टेम्पल किसको 10 रुपीज का किसको ना इसको लंड चढ़ देने का ना मेन टेम्पल किसको ना बाद रामको लंड चढ़ जाते हैं मेन टेम्पल किसको ना सब लोग वहाँ पर फुल लंड चढ़ जाते हैं फिर जाते हैं ना అక్కడికి వెళ్తే రీచ్ అయిపోయినట్టే ఫైనల్గా రీచ్ అయ్యాం ఇంకా బ్రో అయితే రాలేదు మనమైతే వచ్చాం కానీ బ్రో ఇంకా రాలే టైం పడుతుంది అనుకుంటా దర్శనం చేసుకుందాం ఇదిగా పైకి వస్తే ఇదే అన్నమాట హో హౌ టు సీ దిస్ దర్శనం వేసుకుని ఇదే అన్నమాట ఆ డబ్బా పట్టుకొచ్చాడు ఆ డబ్బాలో వాటర్ ఫుల్ చేసి తీసుకెళ్ళాలి మంచి వర్షం కూడా పడుతుంది తడిచిపోయావు ప్రస్తుతానికి మేము ఉంది సాయి ఆశ్రమం అన్నమాట ఈ ఆశ్రమంలో ఇటువైపు మీకు ఫుడ్ సెక్షన్ చూపించాలి ఇక్కడ పూరీలు దొరుకుతాయి అటుపక్క టీ దొరుకుతుంది పూరీలు అన్నమాట ఇంకా ముందుకెళ్ళను చూపిస్తాను యాక్చువల్లీ ఇక్కడ బుక్ చే 1 రూమ్స్ బుక్ చేసింది మన హీరో నాని బ్రో అనమాట ఫోన్ అయితే చెక్ చేసుకుంటున్నాడు తనే ఇక్కడ రికమెండేషన్ అనమాట లేకపోతే మనకి దొరికేవి కాదు రూమ్స్ ముందే బుక్ చేస్తాడు తనకు తెలిసిన వాళ్ళతోటి దీనికి రీజన్ ఇక్కడ రావడానికి కారణమే మన నాని బ్రో అనమాట ఇది భోజనం ప్లేస్ అనమాట మీల్స్ దొరుకుతాయి ఆఫ్టర్నూన్ నైట్ ఈ లోపలికి వెళ్తేనే మనం బుక్ చేసుకోవాలి మనం ఆల్రెడీ బుక్ చేసుకున్నాం మన రూమ్ అందరికి దూరం ఇస్తాం బ్రో వెళ్ళి తను కలిసిన వాళ్ళని కలుస్తా అంటున్నాడు మరి ఉన్నారులే చూడాలి ఇది లడ్డు ప్రసాదం కౌంటర్ అది క్లాక్ రూమ్ లోపలికి వెళ్ళి మనం రూమ్స్ అనేవి బుక్ చేసుకోవాలి ఇదంతా వెయిటింగ్ లిస్ట్ రూమ్స్ లేవు యాక్చువల్లీ చాలా టైట్ ఉంది ఇక్కడ ఎందుకంటే చాలామంది బోర్డు వేసారు చాలామంది వచ్చారు ఇది అందరు మాకు ఖాళీ ఉంటుంది అనుకున్నాం కానీ చాలా బిజీ ఉంది చాలామంది ఇక్కడ బయటనే స్టే అయిపోతున్నారు దొరకడం లేదు రూమ్స్ అయితే పక్క వెయిటింగ్ అని చూస్తే తెలుస్తుంది మీకు చాలా అక్కడ మనం బస్ ఎక్కాలి చూపిస్తాం బస్ ఎక్కే ప్లేస్ ఫ్రీ బస్సెసే మనకి ఖాళీ లేదు బస్సు ఎక్క మనం కూడా దర్శనానికి నడిచి వెళ్ళిపోదాం ఖాళీ లేదు చెప్తున్నా అక్కడ వెయిట్ చేయాలన్నమాట ఇది డిసిప్లైన్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి బస్ ఎక్కించుకునే వాళ్ళు మాత్రం అలాగా ఎడపడితే అలాగా ఉమ్మేసుకుంటే ఎక్కడానికి సీన్ లేదు మనం పక్కా మాత్రం ఈరోజు మాత్రం ఇంపార్టెంట్ మాత్రం కవర్ చేస్తాను మీకోసం ఈ ఫుడ్ గురించి ఫుడ్ సెక్షన్ చూపించాను కానీ అది మన ఆంధ్ర వాళ్ళు తినలేరు చాలా కష్టం ఇక్కడ రెండు ఉన్నాయి అవి ఇక్కడ 2 సత్రాలు ఉన్నాయి అవి చూపిస్తాం మీకు
అక్కడ మన ఆంధ్ర స్టైల్ ఉంటుంది, పర్లేదు చూడడానికి బాగుంటుంది. బస్ వచ్చింది, ఎక్కి ట్రై చేద్దాం. ఫుల్గా ఫిల్ అయిపోయింది బ్రో, కష్టం ఎక్కలేము. బ్రో అప్పటికి ఫిల్ అయిపోయింది అనుకో, ఆ గిల్స్ ఒకటి యాడ్ చేస్తాము. గిల్స్ ఎలా ఆడేస్తా, గిల్స్ ఇది ఆర్టీసీ బస్సు కాదు బ్రో. కూర్చో కూర్చో. अरे है ना, आगे बढ़ रही ना गाड़ी भी। ఈ చిలుకలూరుపేట అన్నదాన సత్రం అయితే ఆఫ్టర్నూన్ నైట్ 10 వరకు పెడతారు. చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా ఫుడ్ ఫ్రీగా పెడతారు. అక్కడ మనకి మన ఆంధ్ర షాపింగ్ వచ్చా మా అల్లుడి గడి కోసం ల్యాంబర్ని కొన్నా. ల్యాంబర్ని ఓకే, ల్యాంబర్ని కొన్నా నీకోసం రే. అలాగే షాపింగ్ ఇంకా చేశాను, బాగుంది భయ్యా. షాపింగ్ చూపిస్తాను అలాగే. ఇప్పుడు చూస్తుంది మీరు సైకిల్ బాబా ఆశ్రమం. ఇక్కడ 3 పూట్ల ఫ్రీగా ఫుడ్ పెడతారు. ఫుడ్ అనేది మీరు చూస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇది కరెక్ట్గా టెంపుల్ దగ్గర నుండి కొంచెం ముందుకు వస్తే బస్ స్టాప్ నుండి ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది సైకిల్ బాబా ఆశ్రమం. తప్పకుండా ఆంధ్ర స్టైల్ ఫుడ్ కావాలనుకుంటే ఇక్కడ రావచ్చు, ఫ్రీగా పెడతారు. కావాలి మళ్ళీ తీసుకుందామా? ఇక్కడితో వ్లాగ్ అన్ని కంప్లీట్ చేస్తున్నాం. నేను నాని బ్రో ఇక్కడ ఎందుకు వచ్చామంటే, లాస్ట్ టైం నేను నాని బ్రో మొక్కుకున్నాను అనమాట. డెఫినెట్గా ఇదే టైంకి సెప్టెంబర్ 29కి వస్తామని. అప్పటి వరకు నాన్ వెజ్ కూడా తిన్నని శపథం చేశాం అనమాట. అలాగే ఫాలో అయ్యాము. నేను లాస్ట్ టైం నాన్ వెజ్ తిన్నది ఏంటంటే, అది సెప్టెంబర్ 28న సికింద్రాబాద్లో ఉంటే సురేష్ గడ్ వచ్చాడు. ఎగ్ నూడిల్స్ ఎగ్ మ్యాగీ తెచ్చాడు. అదే లాస్ట్ టైం నేను తిన్నది. ఆ తర్వాత అసలు నాన్ వెజ్ టచ్ చేయలేదు చాలా ఇట్ల కింద. అండ్ ఫైనల్గా ఈ ఇయర్తో అది ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. అది ఎప్పటి నుంచి మామూలుగా ఉండదు. అండ్ ఇంకా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను అనుకుంటున్నా షిరిడీలో. అలాగే మంచి అడ్వెంచర్ కూడా చేసాము. వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై, టాటా. అండ్ మేము ఎక్కిన ట్రైన్ ఏమో సాయినగర్ ట్రైన్ అనమాట. వీక్లీ వన్స్ మాత్రమే ఉంటుంది విశాఖపట్నం నుండి షిరిడీకి. అండ్ ఈ వ్యూ అన్నది మీకోసమే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.